అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మనలో మనమాట. ఈరోజు వీడియోలో మన హోమ్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నా అనమాట. ఇల్లు తీసుకుంటున్నామని చెప్పాను కదండి. సో అది కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ చేసుకున్న చాలా రోజులకి మేము శంకుస్థాపన చేసుకుంటున్నాము. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఇంకా అక్కడ ఏమీ స్టార్ట్ చేయలేదు, ఎంటీ స్పేస్ మాత్రమే ఉందన్నట్టుగా లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను కదా. జనరల్గా ఏ గేటెడ్ కమ్యూనిటీలో అయినా కూడా మొత్తం వెంచర్ మొత్తానికి ఒకేసారి శంకుస్థాపన చేసి వర్క్ స్టార్ట్ చేస్తారు. బట్ మాకు ఫీజిబిలిటీ ఉంది కాబట్టి మేము చేసుకుంటున్నాము. అండ్ మనం ఉండబోయే ఇల్లు కాబట్టి భూమి పూజ కూడా చేసుకుంటే చాలా మంచిది, వాస్తు దోషాలన్నీ పోతాయని చెప్పేసి పూజ అయితే చేయించుకుంటున్నాము. అండ్ మీకు ఒక విషయం చెప్పాలండి, ఈ ప్రాపర్టీ తీసుకోకముందు మేము చాలా ఆలోచించాము. వీడియో చేసిన తర్వాత కూడా మీలో చాలామంది మాకు సజెషన్స్ ఇచ్చారు. హైడ్రా ఉంది చూసుకోండి, అండ్ బాచుపల్లి ఏరియాలో కాబట్టి కొంచెం పొల్యూషన్ ప్రాబ్లం ఉంటుంది, స్మెల్ అనేది వస్తుంది, వాటర్ స్కేర్సిటీ చూసుకోండి, ఇలా చాలా సజెషన్స్ ఇచ్చారనమాట. దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది రెస్పాండ్ అయ్యి మాకు మంచి మంచి సజెషన్స్ అనేవి ఇచ్చారు. సో అవన్నీ కూడా కన్సిడర్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అడ్వాన్స్ అనేది ఇచ్చి మేము బుక్ చేసుకున్నాం అనమాట. ఎవరి లైఫ్లో అయినా ఇల్లు కట్టడం అనేది చాలా ప్రీషియస్ థింగ్ అండి. ఫ్లాట్ అనేది సపరేట్, బట్ ఇండివిజువల్గా ఇల్లు కట్టుకుంటున్నాము అంటే అది ఒక కళ. ఎవరికైనా సరే ఎంతో ఆలోచించి ఎన్నో డ్రీమ్స్ని మెమరీలో పెట్టుకొని కట్టించుకుంటూ ఉంటాము. అలాంటి డ్రీమ్ హౌస్ని మనం కట్టించుకునేటప్పుడు మా లైఫ్లో అదొక బిగ్ మూమెంట్ అనమాట. సో ఎవ్రీథింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు మేము ఏమేం చేయించుకుంటున్నాము అనే వీడియోస్ అన్నీ కూడా న్యూ హోమ్ సిరీస్ కింద మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళకి అది చాలా ఇన్ఫర్మేషనల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో, అండ్ అలాగే మా లైఫ్ అప్డేట్స్ని నా యూట్యూబ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఆ భగవంతుడి అనుగ్రహంతో మీ అందరి బ్లెస్సింగ్స్తో ఎక్కడా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకి జరగాలని కోరుకుంటున్నాను. సో ఇది మన హోమ్ సిరీస్లో మొదటి ఎపిసోడ్ అనమాట. శంకుస్థాపన అయ్యి 1 మంత్ దాటిపోతుందండి. యాక్చువల్గా నాకు వీడియో ఎడిటింగ్ చేయడానికి కుదరక మీకు పోస్ట్ చేయలేదు, షేర్ చేయలేదు. ఫిబ్రవరి 8న మార్నింగ్ 5:45కి ముహూర్తం అనమాట. ఆ రోజున మేము శంకుస్థాపన చేసుకున్నాము. చెల్లి వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరూ వచ్చేసరికి మార్నింగ్ ఎర్లీగా లేచి రెడీ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే మేముండే ప్లేస్ నుంచి అక్కడికి వెళ్ళడానికి 45 మినిట్స్ టైం పడుతుందండి. సో మేము ఉండేది కొండాపూర్. ఇప్పుడు మేము తీసుకున్న వెంచర్ వచ్చేసి బాచుపల్లిలో ఉంటుందన్నమాట. మేము లేట్ అవుతుందేమో అని చాలా కంగారు పడ్డాం, కానీ బట్ ముహూర్తం టైంకే మేము పూజ అనేది స్టార్ట్ చేసేసాము. ఫిబ్రవరిలో ఇంకా సమ్మర్ అనేది కంప్లీట్గా స్టార్ట్ అవ్వలేదండి. కొంచెం వెలుతురు అనేది రాలేదన్నమాట. చాలా ఫాగీగానే ఉంది. మేము మార్నింగ్ వెళ్ళేసరికి బాగా చీకటిగా ఉండడంతో అక్కడ లైట్స్ కూడా ఏం పెద్దగా లేవు. కార్కి ఫ్రంట్ ఉండే హెడ్ లైట్స్ని ఆన్ చేసుకుని ఆ లైటింగ్లోనే పూజ చేసుకున్నాం అనమాట. బట్ పూజ అయితే ప్రశాంతంగా జరిగింది. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసామన్నమాట. ఆ క్లిప్స్ని అయితే షూట్ చేయలేదు. పూజ వరకు వీలున్నంత వరకు మా పెద్ద బాబుని షూట్ చేయమని చెప్పాను. ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా జాయిన్ చేసి మీతో షేర్ చేసేస్తాను. అండ్ భూమి పూజ తర్వాత స్థలంలో జరిగిన అప్డేటెడ్ కన్స్ట్రక్షన్ క్లిప్స్ కూడా మీతో షేర్ చేస్తానండి. హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో. వాచ్ చేసేయండి. సరస్వతీ నామ్ని సపరివారస్యాః సహ కుటుంబస్యాం చెప్పండి. మమ సకల క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య సిద్ధిరస్తు. మమ నివాస అధికార యోగ్యత మమ స్థల గృహ నిర్మాణ ప్రాప్తిరస్తు. నమస్కారం. నక్షత్ర మధ్యలో ప్రణేమహే హోతాహారం కుబేర దేవత అనుగ్రహ మమ స్థలేన ధన నివాసార్థ సిద్ధిరస్తు. శ్రీచక్రదేవతా భగవత్ప్రధా దేవతానుగ్రహ శతాంకుర సర్వగం హరతమే పాపం దూర్వదుస్వప్ననాశనే కాండాత్. ఓం హరి వామదా దేవతాభ్యో నమో నమః. జాతవేదసే సునవామ సోమమరాతే గతో నిదహాతి వేదః. శరదనుఘాన విశ్వానావేవ సింధుం దరిదాదగ్నిః. ఆమగ్నివర్ణాం పతిస్తవ వృక్షోదాదితం తగే నమః. సకలాదీశ్వర భగవతే శ్రీ వాస్తుపురుషాయ నమో నమః. నమో నమః. నమో నమః.
मरेहिवां मदाभ्यो जातस्वदाहं तस्यं योरावृणीमहे गातुं गातुं यज्ञपतगे ఐదయ్యా దాన్ని మంచిగా వేసిన దాన్ని సమానంగా చేయాలి. దాంట్లో ఇటుకలు పట్టాలి సార్. 5 ఇటుకలు పట్టే విధంగా సమానంగా చేయాలి. విగ్రహమేమ విగ్రహం వాస్తు ప్రకారం వాస్తు మీద సిద్ధిరస్తు ఓం హరిహివం దేవతాభ్యో నమో నమః హరిహివం. దక్షిణ దిగ్భాగేన ద్వితీయ శిలా స్థాపన కృతాః మమ సకల నిర్మిత కృతయోన సకల భువనైక నిర్మిత. ఓం హరిహివం దేవతాభ్యో నమో. ఇలా ఇటువైపు ఇంద్రభవన నిర్మిత కృతేన సకల దేవత నివాసిత యోగ్యత. ఓం హరిహివం భవన వేజం తగే నమో నమః వాచస్పదం తగే భవ ప్రధానదాహం చతుర్థశీల స్థాపిత కుబేర అనుగ్రహ సిద్ధ్యర్థం. ఓం హరిహివం దేవేభ్యో జాతత్వధాది సహసా సహస్వత మన్యురింద్రో మన్యురేవ సుదేవ హర. ఓం హరిహివం ద్రవంతే రాజావరణ ద్రవంతే మధ్యలో మధ్యలో మధ్య ఇక్కడ అక్కడే ఇది నాకు తీసుకోవద్దా?